నమస్తే అండి, నేను డాక్టర్ దుబ్బ సంతోష్. నేను కొత్తపల్లి గ్రామంలో ఒక మహిళ యొక్క సమస్య తెలిసి వారి యొక్క సమస్యను మీ అందరి దృష్టిలోకి తీసుకొని వద్దామని ఒక ఆలోచనతో ఈ దృశ్యాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మేము ప్రస్తుతం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. ఈయన పేరు దేశిల్ల రామ్మూర్తి మరియు ఈయన భార్య గారి పేరు దేశిల్ల ఈశ్వరమ్మ. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలండి. ఒకటి మీరు పరిచయం చేసుకోండి అమ్మా. మీ పేరు? నా పేరు పొన్నాడ అరుణ. మీ బ్రదర్ ఉన్నారమ్మా? బ్రదర్ పేరు దేశిల్ల మురళీకృష్ణ. అయితే మీకు ఎప్పుడమ్మా పెళ్ళి అయింది? ఫస్ట్ నాకు 2015లో భగవాన్పురం దగ్గర. 2015లో కొంచెం దగ్గర పెట్టండి అమ్మా. 2015లో టెక్కల దగ్గర భగవాన్పురం అనే గ్రామంలో పొన్నాడ అప్పల స్వామి కుమారుడైన పొన్నాడ సుధాకర్ రావుకి మొదటి వివాహం జరిగింది 2015లో. పెద్దలందరి సమక్షంలో అరేంజ్డ్ మ్యారేజ్ ప్రాపర్ గా మధ్యవర్తుల మధ్యలో అందరి పెళ్లి ఎక్కడ జరిగిందమ్మా? ఊర్లోనే జరిగింది. ఎక్కడ? భగవాన్పురం అనే ఊర్లోనే జరిగింది. ఓకే, మంచిగా భోజనాలు అన్ని పెట్టడం యథావిధిగా అంగరంగ వైభవంగా జరిగింది. ఓకే, ఆ తర్వాత అమ్మ 2015 జరిగిన తర్వాత మేము మా ఆయన ఏమంటే నన్ను బీహార్ తీసుకెళ్లిపోయారు. ఓకే, ఆయన ఏం చేస్తున్నారమ్మా మీ ఆయన? అతను సిఆర్పిఎఫ్ జవాన్ సిఆర్పిఎఫ్ లో పనిచేసేవారు. దీనిగా మ్యారేజ్ అయిన తర్వాత ఒక నెల ఉన్నాం ఇక్కడ. ఆ తర్వాత బీహార్ తీసుకెళ్లిపోయారు. ఓకే, బీహార్ లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మా పెద్ద పాప ఏమంటే కడుపులు పడ్డది. కడుపులు పడిన తర్వాత 5వ నెల కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప పుట్టి మళ్ళీ 9 నెలలు ఇదైన తర్వాత పాప పుట్టింది. అంతా మంచిగా జరిగింది. పాప బారసాల అన్ని మంచిగా జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ అతను వెళ్ళిపోయారు. అన్ని జరిగిన తర్వాత అన్ని జరిగిన తర్వాత వెళ్ళిపోయారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా దురదృష్టవశాత్తు అతను చనిపోయారు డ్యూటీలోనే. అది ఎప్పుడు చనిపోవడం? 2016 ఏ సంవత్సరం? 2016 6వ నెల 21వ తేదీ చనిపోయారు. జూన్. ఓకేనమ్మా. చనిపోయిన తర్వాత మరి అలాగా మరి మా అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదండి. అక్కడే ఆలే అమ్మ నాన్నలు అనుకొని, అత్త మామలు ఆలే, అమ్మ నాన్నలు ఆలే, నా పిల్ల అనుకొని మా ఊర్లోనే ఉండిపోయింది భగవాన్పురంలోనే. ఇక్కడికి ఈ సంవత్సరం వరకు రాలేదు. రాకుండా అలాగా వాళ్ళే చూసుకున్నారు కూడా. ఆ తర్వాత మా ఆయనకి ఏమంటే చనిపోయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ వచ్చాయి సుధాకర్ రావు గారికి. ఒక 40 లక్షల వరకు వచ్చాయి. అన్ని నా పేరు మీదే వచ్చాయి. వస్తేమంటే మా మాయ గారు వాళ్ళ చిన్న కొడుకున్నారు కదా, పొన్నాడ ఉపేందర్ రావు. అతను ఏం చేశారు, మీ బెనిఫిట్స్ అన్ని వచ్చిన తర్వాత ఏమంటే పొలాలు కొందుమా, సైట్లు కొందుమా, అలాగా ఇలాగా అనేసి నా దగ్గర ఇచ్చేసేవారు. మళ్ళీ నిన్నే మ్యారేజ్ చేసుకుంటానని కూడా అనేవారు. వాళ్ళే అన్నారు నా దగ్గరికి వచ్చి, ఇలా మ్యారేజ్ చేసుకుంటాను, మరి ఇంకెవరికి వెళ్ళిపోతావు నువ్వు, పాపను దృష్టిలో పెట్టుకొని నేను చేసుకుంటాను అనేసి అన్నారు. చేసుకుంటానంటే ఫస్ట్ నేను దానికి ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత అతను వచ్చి మా అమ్మ మా నాన్నతో ప్రెజర్ చేయించాడు. ముందు మీ దగ్గరికి కూడా రావడం జరిగింది. తర్వాత ఈవిడ ఒప్పుకోలేదు. ఇప్పుడు మీకు చెప్పడానికి కోసం వచ్చారు. ఇలాగా మా తల్లిదండ్రులు ఒప్పించి మొత్తానికి మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకున్న తర్వాత ఏమంటే మొదట అతను బెనిఫిట్స్ వచ్చాయి కదా, అవేం చేశారు, మరి ఇంకా ఎవరికి ఇది అయిపోతాయి, ఎవరు ఉండిపోయాము, నువ్వు మేమే కదా, మరి ఇంకా మా చేసుకుంటావు కదా, మరి ఇంకెక్కడికి వెళ్ళిపోతావు అనే దీని మీద ఏమంటే ఆ బెనిఫిట్స్ తాలూకా డబ్బులతోని సైట్లు పొలాలు గట్టి కొన్నారు. ఆ పొలాలు కొనేసిన తర్వాత మా పాప పేరు మీద రాయమంటే రాయలే, వాళ్ళే రాసుకున్నారు. ఇదంతా ఇప్పుడు మీకు రెండోది పెళ్లి జరగక ముందే ఈ సైట్లు కొనడం ఇవన్నీ జరిగిందా? అన్ని జరిగిపోయి మ్యారేజ్ అవ్వక ముందే అవన్నీ జరిగాయి. నన్ను అలాగ ముందుగానే ఒప్పించారు. మీరేమో నమ్మారు. మరి ఇంకెక్కడికి వెళ్ళిపోతాను, అతను చేసుకుంటాను. మా తల్లిదండ్రులు వచ్చి చెప్పడం జరిగింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను ఏమంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతావమ్మా, అదే ఇంట్లో ఉండు,
మంచిగా చూసుకుంటారు అలాగా ఇలాగనేసి నన్ను ఒప్పించి చేశారు. చేసిన తర్వాత అంతకు ముందే బెనిఫిట్స్ వచ్చాయి కదా, ఆ బెనిఫిట్స్ ఏం చేశారు, ఇలాగా ఒక 12-13 లక్షల వరకు పొలం కొన్నారు. అప్పుడు 2016 కొంటేమంటే ఆ పొలంతోనేమంటే ఒక 54 సెంట్లలో ఉంది ఆ పొలం. 54 సెంట్లు అయితే కొన్నారు. కొన్ని తర్వాత ఏమంటే మా పాప పేరు మీద రాయండి అని అన్నాను నేను. మీ పేరు మీద వద్దు, నాకు ఒక పాప ఉంది కదా, వాళ్ళ తండ్రి తాలూకా ఇది కదా, మా పాప పేరు మీద రాయండి, మీరు రాసుకోవద్దని చెప్పాను. అయినా సరే ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా అంత మందే కదా అని దీని మీద ఏమంటే నన్ను అలాగా ఇలాగా మబ్బు పెట్టేసామంటే వాళ్ళ పేరుని రాయించుకున్నాను. ఎక్కడ పాప పేరు మీద కానీ మీ పేరు మీద ఒక్క రూపాయి ఇది రాయలేదు. పాప పేరు మీద LIC ఒక 4 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అదైనా మేము ప్రెజర్ చేస్తే 4 లక్షలు, 40 లక్షల్లో 4 లక్షలు తన తండ్రి ఆస్తి ఆ కూతురికి 4 లక్షలు వేశారు. 10 వంతుల్లో ఒక వాటా వేశారు అంతే. ఆ తర్వాత మళ్ళీ ఒక సైట్ కూడా కొన్నారు. అది ఎవరి పేరు మీద? అది కూడా మా మామయ్య పేరు మీద రాసుకుంటారు. అది కూడా చెప్పాను, మా పాప పేరు మీద రాయండి లేకపోతే నా పేరు మీద రాయండి అని అన్నాం. అది కూడా మరి రాయలేదు. వాటికి కూడా అలాగా ఇలాగా చెప్పేసి వాళ్ళ పేరు మీద మబ్బి పెట్టి మిమ్మల్ని రాయించారు. ఆ తర్వాత మళ్ళీ టెక్కల్లో ఒక సైట్ కొన్నాం. టెక్కల్లో ఒక సైట్ కొని ఇతను నా దగ్గర అంటే ఒక్కసారికి ఇవ్వలేను కదా డబ్బులు, అప్పుడప్పుడు 1-2 లక్షలు ఇలా తీసుకొనేమంటే ఇన్స్టాల్మెంట్ లో కొనేసి ఇప్పుడేమంటాడు, ఇన్స్టాల్మెంట్ లో కొనలేదు, నేనే డబ్బులన్నీ ఇచ్చాను, నీ డబ్బులేటి కాదు నా డబ్బులు అవి అన్ని దీని మీద ఉపేందర్ రావు ఏమంటే చెప్పుకుంటున్నాడు బయటికి అలాగా. మరి ఇప్పుడు ఇదంతా జరిగింది. మీ రెండో పెళ్లి అనేది ఎప్పుడు ఎలాగా జరిగింది? 2019లో జరిగింది సార్. 2015లో మొదటి పెళ్లి, 2016లో మొదట ఆయన చనిపోయిన తర్వాత ఈ వచ్చిన బెనిఫిట్స్ అన్ని వాడకం జరిగిపోయింది ఆల్మోస్ట్. ఆ తర్వాత 2019లో పెళ్లి జరిగింది. అన్నవరం జరిగింది. అది కూడా పెద్దల సమక్షంలోనే జరిగింది. అందరూ వచ్చారు, మా కుటుంబం మొత్తం వచ్చారు అక్కడికి. అయితే ఇప్పుడు మరి జరిగింది 2019లో. మరి అప్పటి నుంచి మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన కలిసి ఉండడం అలాగా ఏంటమ్మా? అది ఎన్ని రోజు ఎక్కడ కలిసి ఉండేవాళ్ళు ఏంటి? ఆయన ఎక్కడ సర్వీస్ అప్పుడు చేస్తుండేవాళ్ళు? అస్సాం రైఫుల్లో చేసేవారు. అస్సాంలో చేసేవారు. ఇంటికి వచ్చేవాళ్ళు ఎప్పటికప్పుడు. మరి తల్లిదండ్రులు అన్నాక మరి వాళ్ళ ఇల్లు అన్నాక రారు సార్, వచ్చారు. మా మంచి చెట్లు అన్ని చూసోలు, పాప మంచి చెట్లు చూసోలు అన్ని మంచిగా ఉండి. ఆ తర్వాత ఏమంటే అలాగా అతను కూడా పెద్దలను ఒప్పించేసి నేనే చేసుకుంటాను, మరి బయటకు వెళ్ళొద్దు అలాగా ఇలాగా అనేసి ఒప్పించేసి అలాగా అన్నవరం వెళ్ళేసి సత్యనారాయణ స్వామి గుడిలో పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగింది. మరి పెళ్లి జరిగిన తర్వాత ఆయన అప్పుడు అస్సాంలో చేసేవాళ్ళు కదా, మీరు ఇప్పుడు ఆయన అక్కడ తీసుకెళ్ళడం కానీ అలాగే తీసుకెళ్ళడానికి కుదరదా? అప్పుడు పెళ్ళైన కొత్తలోనేమంటే మరి వెంటనే తీసుకెళ్ళడం అవలేదండి. తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్తాను అనే దీని మీద అనేసారు. అనేసిన తర్వాత నేను కూడా దానికి తల ఉంచాను. సరేలే మీరు వెళ్ళండి, నేను అత్తామామల దగ్గరే ఉంటాను అనే రకం దీని మీద ఉన్నాను. ఉన్న తర్వాత ఏమంటే అలాగే వెళ్ళడము రావడం అయ్యింది. ఒక నెల అయిన తర్వాత మా చిన్న పాప కడుపులు పడ్డది. కడుపులు పడిన తర్వాత మరి తిరాక కరోనా ముందు కరోనా టైంలోనే కదా, కరోనా ముందు 2020 మొదట్లోన 2019 మొదట్లో పెళ్లి అయింది సార్. 2019 ఆఖరుకు వచ్చినప్పటికి పాప పుట్టిపోయింది. 11వ నెల కరోనా ముందే పాప పుట్టింది. కరోనా ముందే పాప పుట్టిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు పాప పుట్టింది తర్వాత వెళ్ళడం అవ్వలేదు సార్, అక్కడికి వెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు. కారణం ఏంటంటే మరి తీసుకువెళ్ళడానికి ఇప్పుడు కలిసే ఉంటున్నారా లేకపోతే ఏంటి? మీరు కలిసి అయితే ఉండడం లేదు కదా. ఇప్పుడు మరి 2019లో పెళ్లి అయింది, పాప పుట్టింది, మరి ఆ తర్వాత వచ్చిన సమస్య ఏంటి? ఆ తర్వాత ఇంకొక అమ్మాయితోని ఇల్లీగల్ గా పెట్టుకొని
వ్యవహారం ఇచ్చేసుకొని మా అది ఇప్పుడు 2020 నుంచే 21 నుంచి 2020 నుంచే. అది నాకు తెలియలేదు సార్. 2020 నుంచి జరిగింది కానీ అది నాకు తెలియదు. మీకు తెలిసేసరికి 2021 అయిపోయింది. లాస్ట్ లాస్ట్ 2020 లాస్ట్ అలా ఇది అయిపోయిన తర్వాత ఎంత అడిగినాం అతనికి అయినా సరే ఏంటి ఆ పనులు అనేసి ఎంతో మంది పెద్ద మనుషులు పెద్ద మనుషులు పోలీసులు ఎంతో మంది చెప్పారు. ఒకరు కాదు, ఎవరు చెప్పినా వినలేదు. కోటబొమ్మలి ఒక రోజు కోటబొమ్మలి రెడ్డి కాంప్లెక్స్ లో ఆ అమ్మాయితో దొరికిపోయాడు. మా తమ్ముడే పట్టుకున్నాడు. మరి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ రెడ్డి కాంప్లెక్స్ లో దొరికిన తర్వాత మా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అలాగా మిలిటరీ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆ మిలిటరీ వాళ్ళ దగ్గర ఏంటన్నాడు, మంచిగా ఏమంటాను అలాగా ఇలాగా ఇచ్చేసేసి మంచి మాటలతో ఇచ్చేసాడు. అప్పుడు మంచిగా ఉంటాము అనేది చేసిన తర్వాత మేము కూడా అంత నమ్మేశాం. ఆ తర్వాత ఆ జాబ్కి వెళ్తానని వెళ్ళిపోయి కటక్ దగ్గర కటక్పూర్ అక్కడేమంటే దిగిపోయి ఆ అమ్మాయితోని ఇంకొక మ్యారేజ్ చేసుకొని ఫొటోస్ గట్టా మాకు పంపించాడు. నేను ఇలా మ్యారేజ్ చేసుకున్నాను అనేసి. మరి మామూలుగా అయితే ఒక భార్య అంటే పెద్దల సమక్షంలో ఒక పెళ్లి చేసుకొని ముందు భార్యకి విడాకులు అవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా నేరం. ఇది మీకు మరి మీరు ఎవరిని ఆశ్రయించడం గానీ మరి ఇంకెవరిని ఇచ్చేయలేక మీకు బయటపడడం ఇష్టం లేదు. అతను మరి ఎవరికి ఎంతో మందికి చెప్పినా సరే నా బాధను ఎవరు తీర్చపోయేసరికి నాగేశ్వరరావు గారు అతను ఆర్మీలో పనిచేసేవారు. అతను ఏమంటే ఇలా సలహా ఇచ్చారు, ఇలా చెయ్యమ్మా, పేపర్లు గట్టి పెట్టమ్మా యూనిట్ కి ఏమో అక్కడ మీరు యూనిట్ వరకు అయితే ఇంటిమేట్ చేశారు, లేఖలు అవన్నీ నాగేశ్వరరావు ద్వారా పంపించడం జరిగింది. చేసాం. ఇలాగా పేపర్లు అన్ని పెట్టి అతను మంచిగా చెప్పారు, ఇలాగా చెయ్యమ్మా, ఏమైనా యూజ్ ఉండొచ్చు, అతను యూనిట్ కి తెలియపరిస్తే నీకు ఏదైనా న్యాయం చెయ్యొచ్చు అన్న దీని మీద ఏమంటే నాకు అతను సలహా ఇచ్చారు. సలహా ఇస్తే లెటర్ పెట్టడం జరిగింది. ఫస్ట్ లెటర్ పెట్టడం జరిగితే అక్కడ నుంచి కూడా మాకు లెటర్స్ వచ్చాయి. అక్కడ నుంచి లెటర్స్ వచ్చాయి, ఇక్కడ నుంచి మేము లెటర్స్ కూడా పంపించాం అతని సలహా మేరకు గైడెన్స్ ప్రకారం. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు సుమారు 5-6 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తారు. అంటే 2015 నుంచి 19 వరకు పిల్లల్ని పట్టుకొని న్యాయం గురించి పిల్లలిద్దరిని మీరే ఎవ్వరూ నాకు న్యాయం చేయడం లేదు. ఇద్దరు పిల్లలు ఇప్పుడు స్వయంగా మీ దగ్గర మీ కష్టార్జితంతో కష్టార్జితం అంటే మొదట అతని ఫ్యాన్షన్ తో బతికిస్తున్నారు. ఇతని దగ్గర నుంచి నాకు ఇప్పుడు సంవత్సరం అవుతుందండి. రెండో అతని నుంచి నెలకి 10,000 కోర్టు, అది కూడా మెయింటెనెన్స్ కోర్టు చెప్పింది కాబట్టి లేకపోతే అతను ఇలాగ నా పాప నా భార్య అనేసి బాధ్యత అయితే తీసుకోలేదు. కోర్టు చెప్పిందని కేవలం కోర్టు వల్లే మాకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. 1,00,000 రూపాయలు జీతగాడు 10,000 రూపాయలు ఇస్తున్నాడు పాపకి. ఈ సంవత్సరం కూడా అవ్వలేదు, నెలకి 10,000 రూపాయలు. అది కూడా 8-9 నెలల నుంచి 10 నెలలు అనుకోండి సార్. 10 నెలలు. మరి ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి మీరు ఈ పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పొజిషన్ ఏంటమ్మా మరి? అంటే కోర్టు నేను విన్నాను ఏంటంటే నా దృష్టికి వచ్చింది, ఆయన డివోర్స్ కి అప్లై చేశాడు అనేది విన్నాను. చేశాడు సార్. నేను అతను ఇలాగా ఇంకొక వేరే అమ్మాయితో ఇలాగా ఇల్లీగల్ గా పెట్టుకున్నాడని నేను కోర్టు అదే స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఓకే. కంప్లైంట్ ఇస్తే అక్కడికి 2 నెలలు అయింది. అతను ఏమంటే నా మీద ఇలా కంప్లైంట్ ఇస్తావా అని దీని మీద ఏమంటే డైవర్స్ కేసు వేశాడు. డైవర్స్ ఇమ్మని ప్రెజర్ చేస్తున్నాడు. ఏ సంవత్సరం నుంచి అమ్మ ఇది? అప్పటికి 2021 నుంచి. అంటే మామూలుగా అయితే డైవర్స్ ముందు తీసుకొని అప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కానీ నాతో డైవర్స్ లేదు, గొడవలు లేవు, ఏమీ లేవు. అయినా సరే దాంతో ఉంటున్నాడు. నేను పిల్లలకి కాయడానికి పనికిరానా చెప్పండి? అవును, 2 పిల్లలు ఉన్నారు. మరి మొదటి పాప ఉంది, రెండో పాప ఉంది. మొదటి పాప తాలూకు బాధ్యత తీసుకుంటున్నా అన్నాడు. అది కూడా లేదు. మొదట నా చేతిలో చెయ్యేసి ఆ పాప నా పాప, మా అన్నయ్య పాప కాదు, నా పాప
అనేసి బాధ్యత తీసుకొని ఇప్పుడు మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశాడు. ఇప్పుడు మేము సత్యామా బతికామా అని కూడా అతనికి తెలియదు. అలా ఉన్నాడు. రెండో పాపను కూడా తనకు పుట్టిన పాప కూడా పట్టించుకోవట్లేదు. పాపను కూడా పట్టించుకోవట్లేదు. అసలు కన్నెత్తి చూడడం లేదు. మరి ఇప్పుడు ఇంత 5-6 సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేసుకుంటే ఈ మధ్యన ఏదో కొంచెం మూమెంట్లు వస్తున్నాయి. అంటే తన రిటైర్మెంట్ దగ్గర వస్తుంది, మళ్ళీ ఏదో సంథింగ్ అంటే మీకు ఇన్ని రోజులు అయితే పట్టించుకోలేదు, మీటింగ్లకు వెళ్ళలేదు, పెద్ద మనుషులకు వెళ్ళలేదు, ఏమీ జరగలేదు. మేమే పిలుస్తుంటారు, మీరు పిలుస్తుంటారు. మరి ఇప్పుడు ఎందుకు కాల్ మీకు వెంట పడుతున్నారు? మరి న్యాయం జరగలేదంటే మరి రిటైర్మెంట్ అయినప్పుడు పాప పేరు నా పేరు అక్కడ ఉంది సార్. మీ పేరే ఉంది అక్కడ? నా పేరే ఉంది. ఇప్పుడు మరి మేము సంతకం పెట్టకపోతే రిటైర్మెంట్ ఇది అవ్వదు. దాని వల్ల ప్రెజర్ చేస్తాను రేమో అని కొద్దిగా డౌట్. అదే నిజం. పూర్తి వివరం తెలియదు, అనుమానం మాత్రమే, అంతే. ఇన్ని సంవత్సరాలు ఒక ఆడదయ్యి పోరాటం చేసి 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 న్యాయం జరగలేదు. ఇప్పుడేమంటే అతనికి ఏమంటే రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినప్పటికి పిల్ల తల్లి అందరూ గుర్తుకొస్తున్నారు అతనికి. సుమారు 11 సంవత్సరాల నుంచి అంటే 2015లో పెండ్లి జరిగి 1 సంవత్సరం కూడా గడువు కుదరలేదు. అంటే 2016లో భర్త చనిపోయిన నుంచి ఆవిడ పడుతున్న కష్టాలు కానీ ఆవిడ అంటే నిరంతర పోరాటమే తన జీవితం అయిందనమాట. జీవితంలో భాగం. మనకి 10 తరగతులు చదువుతాం, స్కూల్ పూర్తి చేస్తాం, అలా అనమాట. ఆవిడ 10 సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం కోసం తిరగాల్సి వస్తుంది. దారుణమైన విషయం ఏంటంటే ఒకటి భర్త చనిపోయినాడు, ఆవిడకి వచ్చిన బెనిఫిట్స్, ఆవిడ ఏదో బతుకుతుంది, పిల్ల ఒక అమ్మాయి ఒకటి ఉంది, పెద్ద అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, ఆవిడకి జరగాల్సిన న్యాయం అంటే 40 లక్షల రూపాయలు భారతదేశం దేనికి ఇచ్చింది? ఆ వెనుకున్న భార్య కానీ పుట్టిన పాప కోసం, ఆ క్షేమం కోసం ఇస్తుంది. అవి కూడా పోనీ ఏవో కొన్నారు, పోనీ మంచి ఉద్దేశంతో కొన్నారని ఎప్పుడు అనుకుంటాం? అది ఈవిడ పేరు మీద కానీ పాప పేరు మీద కానీ రాస్తే అది మంచి ఉద్దేశం అని అర్థమవుతుంది. పోనీ అప్పటికి మంచి ఉద్దేశం అని నమ్మింది ఈవిడ. నమ్మింది ఎందుకు? నెక్స్ట్ కుర్రాడు ఎవరైతే ఉన్నారో, భర్త చనిపోయినాడు, ఆ భర్త తమ్ముడు ఎవరైతే ఉన్నారో తను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి ఓకే, తన ఇది చూసుకుంటానన్నాడు, వీళ్ళిద్దరిని చూసుకుంటానని చెప్పి నమ్మించడం జరిగింది. దానికి నమ్మి కట్టుబడి రెండో ఆయన్ని మళ్ళీ పెద్దల సమక్షంలోనే అన్నవరం గుడిలో పెళ్లి ఆడడం జరిగింది. మరి పెళ్లి ఆడిన తర్వాత మరొక బిడ్డ జన్మనివ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మహిళకి 2 ఆడపిల్లలు, రైట్? మరి ఆ బాధ్యత మరియు మొత్తం 3 బాధ్యత తీసుకోవాల్సింది పోయి డివోర్స్ అనేది ఏది ఇవ్వకుండా న్యాయపరంగా వెళ్లకుండా ఇంకొక అమ్మాయికి వెళ్ళడం అది చట్టపూరితమైన నేరం, అంటే క్షమించడానికి నేరం. సో దయచేసి ఇది అర్థం చేసుకొని మన కొత్తపల్లి ఆడబిడ్డ, మన కోటబొమ్మల మండలం ఆడబిడ్డకి న్యాయ పోరాటం చేస్తుంది కాబట్టి అన్యాయానికి ఎదురు నిలబడి ఆవిడకి న్యాయం జరిపిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తెలుస్తుందమ్మా, పర్లేదు.